తాజా అంశాన్ని చూస్తున్నాం. కాకినాడ పోర్టు సెస్ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కాకినాడ పోర్టు సెస్ వ్యవహారం సంబంధించి మొత్తం 3,600 కోట్లకు పైగా షేర్లను అక్రమంగా బదలాయించుకున్నారని కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీరావు ఫిర్యాదు మేరకు గతంలో ఏపీసీఐడీలో కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందనే వ్యవహారంపై ఈడీ మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే అందులో ఇప్పుడు ఆ కేసులో నిందితులుగా విజయసాయిరెడ్డితో పాటుగా వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డితో పాటుగా మరికొంతమందిని కూడా ఇందులో నిందితులుగా చేసింది. ఈ అరవిందో ఫార్మా యజమాని ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంపై అసలు ఆ షేర్లు బదలాయించిన వ్యవహారంకి సంబంధించినటువంటి దానిపై ఈడీ విచారణ చేస్తుంది. ఇందులో ఆ షేర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, ఈ డబ్బులు అనేవి అత్యంత తక్కువ ధరకు అతని ద్వారా ఏ విధంగా బదలాయించుకున్నారు అనే వ్యవహారంపై దర్యాప్తు చేయండి. దాంతో పాటుగా ఆడిట్ సంస్థ అప్పుడు అవకతవకలు జరిగాయని విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఆడిట్ సంస్థ చేత దర్యాప్తు చేసి సుమారు 900 కోట్ల మేర అవకతవకలు జరిగాయనే వ్యవహారంపై ఆడిట్ నిర్వహించి దీంట్లో ఆ తర్వాత చేజిక్కించుకున్న తర్వాత 9 కోట్ల దాన్ని తగ్గించిన వ్యవహారంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇందులో నేను కాకినాడ స్టెడ్జికి సంబంధించిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కి సంబంధించి తర్వాత కాకినాడ స్టెడ్జికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే షేర్లు ఉన్నాయో సుమారు 3,600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బదలాయింపులు అక్రమంగా బలవంతంగా చేస్తున్నారని అప్పుడు ఆయన కర్ణాటి వెంకటేశ్వరరావు అని ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో సంబంధించి ఏపీసీఐడీ ఒకవైపు ఏపీసీఐడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. అందులో కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరమ్మని చెప్పింది. కానీ ఇందులో భాగంగా ఈడీ మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ కూడా మరోవైపు దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో వాళ్ళని అభియోగాలు మోపి విజయసాయిరెడ్డితో పాటుగా విక్రాంత్ రెడ్డి, శరత్చంద్ర రెడ్డి, ఇతను విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి నామినీగా ఉన్నటువంటి ఒక ఆడిట్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా విచారణకు రమ్మని ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో నోటీసులు జారీ చేసినా వాళ్ళు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని కొందరు విజయసాయిరెడ్డి చెప్పగా మిగతా అందరూ కూడా ఇప్పుడు విచారణకు రావడం కుదరదని చెప్పడం జరిగింది. దీంతో మరొకసారి విచారణకు రమ్మని వాళ్ళు మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో ఇందులో భాగంగా ఈ రోజు ఆయన విచారణకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈడీ అధికారులకు అయితే మరి సమయం కోరినట్టు ఏమీ మనకు సమాచారం అందలేదు అని చూడాలి. ఆయన విచారణకు హాజరైన తర్వాత పలు అంశాల మీద స్పష్టించే అవకాశం ఉంది. దాంతో పాటుగా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకురమ్మని వాళ్ళు వెంట తీసుకురమ్మని చెప్పినట్లుగా సమాచారం. అందులో భాగంగా వాటిని చెప్పుకొని వెంట వస్తే దాన్ని బట్టి వీళ్ళు ఏపీసీఐడీ నుంచి ఈడీ అధికారులు సేకరించిన కొంత సమాచారం తర్వాత ఈడీ దర్యాప్తులో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి షేర్ల బదలాయింపు వ్యవహారంలో ఆయన విచారణ చేయనున్నారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున.